డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్యను తగ్గించే పథ్యాహారం మనం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే పైత్యాన్ని తగ్గించేటువంటి పథ్యాహారం ఇది. పైత్యం అంటే ఏంటంటే పిత్తదోషం అని చెప్పుకుంటూ ఉంటాం కదా మన కార్యక్రమంలో. వాతం, పిత్తం, కఫం అనేటువంటి వాటిల్లో పిత్తదోషం అనేటువంటిది ఎక్కువైనప్పుడు మనం మామూలుగా కామన్ భాషలో కూడా పైత్యం చేసింది అంటూ ఉంటారు. అంటే పైత్యం చేసినప్పుడు ఏంటంటే ఎవరికైనా కానీ కొంచెం వికారం అయినట్టు, వాంతికి వచ్చినట్టు అనిపించడం, లేకపోతే ఆకలి మందగించిపోవడం, అనీజీగా అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే పిత్తదోషం ఎక్కువైనప్పుడు కొంతమందికి మూత్రం సాఫీగా కాకపోవడం కానీ, కాళ్ళు లాగినట్టుగా ఉండడం కానీ కూడా అవుతుంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా పైత్యం పెరిగినట్టుగా చెప్తాం. ఈ పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి చాలా తేలికగా తయారు చేసుకునే ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాం. పైత్యం తగ్గించే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీలకర్ర, ధనియాలు, సోంపు, గులాబీ రేకులు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇది ఏంటి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. మనం అంటే మామూలుగా కొన్ని మనం తయారు చేసి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. అన్ని పదార్థాలు ఇందాక మనం చెప్పుకున్నాం కనుక అన్నీ ఇంట్లో ఉండేటువంటివే. ఇది చేసుకోవడానికి మొట్టమొదటి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఒక బాండీలో పోసి ముందు మరిగించుకోవాలి. స్టవ్ వెలిగించండి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. ఆ నీళ్లు మరిగేలోపు మనకి ఆ పథ్యాహారానికి కావాల్సినటువంటివన్నీ ఏం తీసుకుంటున్నామో అవన్నీ కూడా చెప్పుకుందాం మనం ఒకసారి. మనం ఇందులో వేసుకుంటున్నటువంటిది మొట్టమొదటి ఏంటంటే జీలకర్ర పొడి చేసి ఉంచేసుకోవాలన్నమాట. జీలకర్ర ఏంటంటే పిత్తదోషాన్ని తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే పిత్తదోషాన్ని తగ్గించడానికి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. పిత్తదోషానికి జీర్ణ మండలానికి కూడా సంబంధం ఎక్కువ ఉంటుంది. సో ఈ జీలకర్ర పొడి పిత్తదోషాన్ని తగ్గించడం, డైజెషన్ అంటే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తీసుకుని విడిగా పెట్టుకోవాలి. అంటే సుమారుగా ఒక పావు చెంచాడు ఈ జీలకర్ర పొడిని మనం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ధనియాలు కూడా పిత్తదోషాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ధనియాలు ఎప్పుడు కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి వేడిని అది తగ్గిస్తాయి. అలాగే ఈ పిత్తదోషం పెరిగితేనే వేడి పెరుగుతుందనమాట. సో చలవ చేసేటువంటి ధనియాలను కూడా మనం పొడిలాగా చేసేసుకుని ధనియాల పొడిని కూడా తీసుకోవాలి. ధనియాల పొడిని పావు చెంచాడు తీసుకోవాలి. ఆ తర్వాత సోంపు కూడా పిత్తాన్ని తగ్గించేటువంటి వాటిలో చాలా మంచిది. అంటే పైత్యం అన్నప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నా, పైత్యం అంటే పిత్తదోషం అని చెప్పి పిత్తదోషాన్ని తగ్గించడానికి చక్కగా చలవ చేసి జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి చక్కటి మూలిక సోంపును కూడా ఒక పావు చెంచాడు తీసుకోవాలి. ఆ తర్వాత గులాబీ రేకులు అవకాశం ఉన్నవాళ్ళు ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి గులాబీ పువ్వు రేకులు కడిగేసి వాడుకోవచ్చు. లేకపోతే ఎండబెట్టినటువంటి గులాబీ రేకులను పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. గులాబీ రేకులు కూడా పిత్తదోషాన్ని తగ్గించి బాగా చలవ చేసేటువంటి చక్కటి మూలిక. గులాబీ రేకుల పొడి కూడా ఒక పావు చెంచాడు తీసుకోవాలి. ఇంకా మనం ఆఖరిగా వేసుకునేటువంటిది కొత్తిమీర కూడా పైత్యాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే జీర్ణమండలం మీద ఒక మంచి ప్రభావాన్ని చూపించి పిత్తదోషం బ్యాలెన్స్ అయ్యేలాగా, జీర్ణమండలం చక్కగా పనిచేసేలాగా బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి బాగా కొంచెంసేపు నీళ్ళలో వేసి పెట్టుంచి కడిగి తర్వాత సన్నగా తరిగేసి ఉంచుకోవాలి. అలా తరిగినటువంటి కొత్తిమీరను కూడా ఒక పావు చెంచాడు తీసుకోవాలి. మనకి ఈ పైత్యాన్ని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి పథ్యాహారానికి అన్ని పదార్థాలు రెడీగా పెట్టుకున్నాం కదా. నీళ్ళు చూడండి మరుగుతున్నట్టుగా ఉన్నాయి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం అన్ని పావు చెంచాలు వేసుకుని విడిగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మరిగినటువంటి నీళ్ళని మనం విడిగా పెట్టుకున్నటువంటి పదార్థాల్లో పోసేయాలి. ఇప్పుడు ఇందులో అలా పోసేసి దాన్ని మూత పెట్టేసేయాలి. మనం అలా మూత పెట్టి ఉంచేస్తే ఏంటంటే ఆ వేడిగా ఉన్నటువంటి నీళ్ళలోకి మనం వేసుకున్నటువంటి జీలకర్ర, సోంపు, ధనియాలు, గులాబీ రేకులు, కొత్తిమీర వీటన్నింటిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్ళలోకి వస్తాయి. ఆ ఔషధం అంటే ఈ నీళ్ళలోకి వచ్చేసిన తర్వాత ఈ ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చాక దాన్ని వడపోసేసుకుని ఒక పానీయంలాగా తాగాలి.
ఈ పైత్యం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ పైత్యం చేసింది అనిపించినటువంటి ప్రతి వాళ్ళు కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు చెప్పినటువంటి పానీయం లాగా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక పైత్యం తగ్గడానికి, శరీరానికి చలవ చేయడానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ అలాగే గులాబీ రేకులు కూడా వేసాం కదా, చక్కటి ఫ్లేవర్ ఫ్రేగ్రెన్స్ మంచి వాసన. అండ్ గులాబీ రేకులు చాలా చలవ చేస్తాయి కూడానమ్మా. అంటే ఈ పైత్యంతో, ఆ పైత్యం అంటే ఏంటంటే ఇంకొకటి, చాలా మందికి దద్దుర్ల సమస్య వస్తూ ఉంటుంది. ఎలర్జీ వచ్చింది, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసాయని చెప్తూ ఉంటారు. అది కూడా పైత్యం వల్ల వచ్చేటువంటి సమస్యే కనుక దద్దుర్ల సమస్య ఉన్న వాళ్ళు కూడా దీని ఒక పానీయంగా రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక మాటిమాటికి ఆ ఎలర్జీలు, దద్దుర్లు అవి కూడా రాకుండా ఉండడానికి ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా తేలికగా ఇంట్లో చేసుకునేటువంటి పత్యాహారం తయారు చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.